వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనం ఇందా పార్క్ దగ్గర ఉన్నాం. ఏదైతే నాగర్ కర్నూల్ కుమ్మర మల్లన్న జాతరలో ఏదైతే 2 నెలల పసికందును కాలుతో తన్ని ఆ పాప సాగు కారణమైన కొన్ని అగ్రకుర్రాల వాళ్ళకి ఎలాంటి నిందితులకి ఎలాంటి శిక్ష పడలేదు, ఇప్పటివరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి జాగృతి ప్రెసిడెంట్ సెక్రటరీ మురళీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఈరోజు మీరు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ రజక సంఘం ఆధ్వర్యంలో మీరు మహాధారణ చేయబోతున్నారు, ఎలా చూడవచ్చు? ఏదైతే ఇప్పుడు ఆ 2 నెలల పసికందుని కాలుతో తన్నిన ఆ సావుకు కారణమైన నిందితులకి ఇలాంటి శిక్ష పడలేదు, ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. అంటే గత నెల 21వ రోజు 18వ తారీఖు రాత్రి జరిగిన దుస్సంఘటనలో కుమ్మరలో జరిగిన సంఘటనలో మరి ఆ పసికందు 2 నెలల పాప 21వ తారీఖున చనిపోవడం జరిగింది. మరి 21వ తారీఖు నుంచి అమ్మాయి మీద ప్రెషర్స్ పెరగడము, ఇట్లాంటి అన్యాయం జరుగుతుందన్న విషయం భావించి పబ్లిక్ గ్రూప్స్ అన్నీ, అంటే ప్రజా సంఘాల నుంచి అందరూ నాయకులు గొంతెత్తి తమ వాయిస్ వినిపిస్తూ వచ్చారు. డీజీపీ గారి దగ్గరికి, హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర కూడా నేను వెళ్ళటం జరిగింది. మరి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఏంటంటే ప్రధానంగా 8 మంది నిందితులు ఉంటే దాంట్లో 3 మాత్రమే అరెస్ట్ చూపించి ఇంకా 5 మందిని ఈ రోజు వరకు అరెస్ట్ చూపించకపోవడంలో గల ఆంతర్యం ఏంటి? అంటే పెద్దవాళ్ళకు ఒక న్యాయం వచ్చిన సామాన్యులకు ఒక న్యాయమా? మరి అట్లాంటి వాళ్ళని ఇమ్మీడియట్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా వాళ్ళు పరారీలో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి ఎంతో సమయం పట్టదు పోలీసుకు. వాళ్ళు తలుసుకుంటే 24 గంటల్లో వాళ్ళని తీసుకొచ్చి జడ్జి ముందరగా ప్రవేశపెట్టేటటువంటి అవకాశము పూర్తిగా ఉంది. కానీ వాళ్ళు ఆ చర్యలు తీసుకోవట్లేదు అంటే మరి వాళ్ళకున్న ఒత్తిళ్ళు ఏ మేరకు ఉన్నాయో మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇంత నిస్సిగ్గుగా రాష్ట్రం మొత్తము అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, సామాన్యులు అందరు ఎంతో గొంతెత్తి చేయించుకున్న అరిచినప్పటికి కూడా అధికార పక్షం నుంచి వచ్చి కనీసం దాని గురించి సంజాయి చేయటం కానీ, ఓ భరోసా ఇవ్వటం కానీ ఎక్కడ జరగలేదు. నిజ నిర్ధారణ కమిటీ వేసినప్పటికీ కాస్త కొద్ది గొప్ప న్యాయం, అంటే మన జి నిరంజన్ గారి ఆధ్వర్యంలో బీసీ కమిషన్ చైర్మన్ గారు వెళ్ళడము కొంత ఊరటనిచ్చినప్పటికీ పూర్తిగా న్యాయం జరిగిందని మేము భావించడం లేదు. అందుకే వారి మీద పూర్తి కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఆ సంబంధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి, పూర్తి న్యాయం చేయాలన్న ఏకైక డిమాండ్తో ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు పసికందు 2 నెలల పాప వాళ్ళ తల్లి మౌనిక ఉన్నారు, వాళ్ళు మీకు రిలేషన్ కూడా అని తెలుస్తుంది. మరి అయితే నేను వంశరాజ్ కుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని. వాస్తవమే అది. అమ్మాయి మౌనిక మా కులస్తురాలే అనే అమ్మాయి తల్లి గతంలో ఎస్సీని చేసుకోవటం జరిగింది. అమ్మాయి మౌనిక గారి తండ్రి ఎస్సీఏ. వాళ్ళ నాన్న చిన్నతనంలో చనిపోవడంతో ఆ అమ్మాయి వాళ్ళ చేతుల్లోనే పెరిగింది. కనుక ఈరోజు ఏంటంటే అట్రాసిటీస్ యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతుందని భావించి దాని గురించి అట్రాసిటీస్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఆ పసికందును కన్నతల్లి చంపింది, ఆ పాపకి హెల్త్ బాగలేదు, నీలఫర్ హాస్పిటల్ నుంచి వచ్చారు, 2-3 మంత్స్ ఉండే అని చెప్పి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు ఆ పాప చావుకు తల్లే కారణం, అక్కడ పాప లేదని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. పాప లేదని వాళ్ళు ఏవో మసిపూసి మారడికాయ చేద్దామని స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు కానివ్వండి, అక్కడ స్థానిక నాయకులు కానివ్వండి, ఏదో చేద్దాం అనుకున్నప్పటికీ మీ ప్రెస్ రిపోర్టర్సే మీరే చాలామంది అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్లను తీసుకొచ్చి మీరు ప్రచురితం చేయడం జరిగింది. ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి కదా. లేదనడంలో ఏమాత్రము నిజం లేదు, అది పూర్తి అబద్ధం. అట్లాంటి అక్కడ అన్యాయం జరుగుతుందనే భావనతోనే ఈరోజు ప్రజా సంఘాలన్నీ రోడ్ల మీదకి వచ్చి వీధుల్లోకి వచ్చి న్యాయం కోరుతూ డిమాండ్ చేసుకుంటూ ఈ ధర్నాలు చేయడం జరుగుతుంది. ఏదైతే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కనీసం ఇప్పటివరకు ఒక స్పందన లేదు, దీన్ని ఎలా ఇంతవరకు ఖండించలేదు. అదే అగ్రవర్ణ కులాలకు సంబంధించిన నాయకులు ఇందులో ఆ ఊరు సర్పంచ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, రెడ్డిలు కాబట్టి రేవంత్ రెడ్డి స్పందించలేదా? అదే అదర్ కాస్ట్ ఎవరున్నా స్పందించేవాడా? అదే ఇప్పుడు మా బాధల్లో కూడా అదే. దళితులు, బీసీలకు, అణగారిన వర్గాలకు మరి ఈ ఆధిపత్య కులాల వారు వాళ్ళ కుల దురంకారంతో ఏ రకంగా ఏం చేస్తున్నారో మీరు చూస్తున్నారు. దానికి ప్రతిస్పందన కనీసం వారు ఇప్పటి వరకు స్పందించకపోవడము బాగా దుర్మార్గము, చాలా మా దురదృష్టకరమని చెప్తున్నాము. మరి ఎంతసేపు ఈ పాలనను గాల్లోకి వదిలేశారు తెలంగాణలో. వాళ్ళంతా వాళ్ళ అధిష్టానం మెప్పు కోసము, వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడంలో ఉన్న నిబద్ధత, నిష్ట మరి ఈ పాలనలో సామాన్యుల పక్షాన వహిస్తున్నారని మేము అనుకోవడం లేదు.